వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారతీయులు ప్రయాణిస్తున్న ఒక నౌకపై అమెరికా దాడి. అవును, క్షిపణులతో దాడి చేసింది. భారతీయుల ఆ నౌక పూర్తిగా మునిగిపోయింది. అయితే వారందరూ సురక్షితం. ఆ నౌకలో ఉన్న భారతీయులు సురక్షితం. ఎస్, ఈ సంఘటన హర్ముజ్ జలసంధిలో జరిగింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చూస్తూనే ఉన్నాం. చర్చలు అంటారు, బక్వాసులు అవి ఇవి అంటుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఇండియన్స్ ప్రయాణిస్తున్న ఒక నౌక, అది ఒక ఆయిల్ ట్యాంకర్, హర్ముజ్ జలసంధిలో దానిపై అమెరికా ఏకపక్షంగా దాడి చేసింది. దాని ఇంజన్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఆ నౌకలో ఉన్న దాదాపు 24 మంది భారతీయులు జరిగిన దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏమవుతుందో అర్థం కాక తమ నౌక మునిగిపోతుందని గ్రహించి వెంటనే SOS సంకేతాలు పంపించారు. భారతీయ నేవీని సంప్రదించారు. వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ నేవీ ఒమన్ దేశాన్ని సంప్రదించింది. తమ దేశానికి చెందిన వాళ్ళు అక్కడ ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని రక్షించాల్సిందిగా ఇండియన్ నేవీ ఒమన్ దేశ నేవీని కోరింది. వెంటనే రంగంలోకి దిగిన ఒమన్ దేశానికి చెందిన నావికాదళం ఆకాశం నుంచి, భూమార్గం నుంచి వారిని చేరుకుంది. వారిని వైమానిక దళం కాపాడింది. ఒక్కొక్కరిని సురక్షితంగా బయటికి లాగి ఒడ్డుకు చేర్చింది. అయితే ఈ సంఘటన ఇరాన్ దాడి చేసిందని మొదట్లో పుకార్లు వచ్చాయి, రకరకాల కథనాలు వచ్చాయి. కానీ దాడి చేసింది అమెరికా. ఈ విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. తామే దాడి చేశామని, హర్ముజ్ జలసంధిలో తాము విధించిన బ్లాకౌట్ను ఈ నౌక ఛేదించే ప్రయత్నం చేసిందని ముందుగానే వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదని, వినలేదని, ముందుకే సాగే ప్రయత్నం చేశారని, అందుకే దాడి చేశామని అమెరికా ప్రకటించేసింది. ఏది ఏమైనా భారతదేశానికి చెందిన ఆ ప్రయాణికులు, ఆ నౌకలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, అది ఒక ఆయిల్ ట్యాంకర్, పూర్తి ఖాళీగా ఉంది. అది ఒమన్ నుంచి ఇరాన్ వైపు వెళ్తుందని చెప్తున్నారు. హర్ముజ్ జలసంధి సరిహద్దులకు రాగానే అమెరికా దాడి చేసింది. కానీ భారతీయులంతా సురక్షితం. ఇది శుభ పరిణామమే, ఆనందించదగ్గ విషయమే. ఒకవేళ ఆ ఓడ పూర్తిగా మునిగిపోతే, ఒమన్ దేశానికి చెందిన వైమానిక దళం సకాలంలో స్పందించకుండా ఉంటే ఖచ్చితంగా భారతీయులు నీటిలో మునిగిపోయేవాళ్ళే.